అందరికీ నమస్కారం అండి. శివరాత్రిని పురస్కరించుకొని మాకు వావిలాల్లో శివాలయం ఉందండి, చిన్న శివాలయం. చూడండి, వావిలాల గ్రామం, తిరువూరు మండలం. ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులకి మేము కళ్యాణం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటామండి. చూడండి, స్వామివారిని మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ శివలింగం అనేది మా తాతగారు సత్తెనపల్లి భూషయ్య గారు కాశీ నుంచి తల మీద పెట్టుకొని నడుచుకుంటూ వచ్చి ఇక్కడ మా గ్రామంలో ప్రతిష్ఠించడం జరిగిందండి. కానీ మాలో చాలామంది ఇట్లా శివాలయాలు అనేది తీసుకొచ్చి ప్రతిష్ఠించడం, శివాలయాలు అనేది నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఆయన గారు కాలం చేసిన తర్వాత మా మామయ్య గారు 4వ సంతానం, ఆయన కుటుంబ సభ్యులుగా మేము ఈ శివరాత్రి పురస్కరించుకొని ఇక్కడ అభిషేకాలు, అలాగే కళ్యాణము, పూర్ణాహుతి కార్యక్రమం అనేది, హోమం అనేది మేము జరిపిస్తూ ఉన్నామండి. ఇలాగే ప్రతి సంవత్సరం చేస్తున్నాము. మా మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 20 ఇయర్స్ అయింది. 20 ఇయర్స్ నుంచి కూడా ఇలాగా కళ్యాణం చేయటం, అభిషేకం చేయటం అనేది మేము అసలు ఒక్క సంవత్సరం కూడా మానకుండా చేస్తూ వచ్చామండి. కానీ ఈ శివాలయం అభివృద్ధికి చాలా చేయాలని మా మనసులో కూడా ఉందండి. ఆర్థికంగా పరిస్థితి బాగలేక మా ఇద్దట్లో ఎవరికి జాబ్ లేదు. అందుకని ఇలా చేతి పని చేసుకుంటూ మేము ఇలా కాలం గడపడానికే ఇబ్బంది పడుతూ ఉన్నాము. అందుకని స్వామివారికి మేమేం చేయలేకపోయాము. కానీ ఆ స్వామి ప్రసాదించిన దానిలో మా వంతుగా మేమైతే ఇక్కడ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం జరిపించుకుంటూ వస్తున్నాము. మా మరిది గారు వాళ్ళు తిరువూరులోనే ఉంటారు, వెల్డింగ్ షాపు. వాళ్ళ ద్వారా వాళ్ళు మేము కలిసి ఇలాగా అభిషేకము, కళ్యాణము, అలాగే హోమము, పూర్ణాహుతి కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం ఇద్దరం అనుకొని చేస్తూ వస్తున్నామండి. అలాగే అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణం అనేది జరిపించాలని ఏర్పాట్లన్నీ చేసుకున్నాము. అయితే ఇది చాలా చిన్న శివాలయం అవడం వల్ల మండపం కూడా లేదండి. ఇక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది, తాతగారు వేసిందే. ఆ చెట్టు కిందే ఎప్పుడు కళ్యాణం చేస్తున్నాము. ఇలా చెట్టు కిందే టెంట్ అనేది కట్టేసి కళ్యాణం అనేది జరిపిస్తున్నాము. చుట్టుపక్కల గ్రామంలో ప్రజలు, తాతయ్య గారు ఉన్నప్పటి నుంచి పరిచయస్తులు కొంతమంది అందరూ కలిసి తలకు చేసేసి మనకి ఇక్కడ కళ్యాణ కార్యక్రమం అనేది జరిపిస్తూ వచ్చారు. మాతో పాటు ఈ సంవత్సరం అయితే ఇంకొక జంట కూడా కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటామని అడిగారు. అందుకని వాళ్ళు కూడా మాతో పాటు ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణం చేయటం నిజంగా 1000 జన్మల పుణ్యంగా మేమైతే భావిస్తున్నామండి. మా సార్కి జాబ్ వచ్చి ఉంటే తప్పనిసరిగా చాలా అంటే చాలా గొప్పగా కళ్యాణం చేయాలనుకున్నాము. కానీ పరిస్థితులు అనుకూలించక 2 మార్క్స్తో డిఎస్సి పోయిందండి. అందుకని మేము మా పరిస్థితి బాగలేక అలాగే ప్రైవేట్ జాబులు చేస్తూ ఇద్దరం మాకున్న దానిలో హ్యాపీగా ఈ కళ్యాణం అయితే జరిపిస్తూ ఉన్నాము. స్వామివారి కృపాకటాక్షాలు మాపై ఎప్పుడు ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ మాత్రం ఉన్నామని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. అందులో స్వామివారు మాకు కల్పించిన దానిలో మా వంతుగా మేమేం చేయాలో, అలాగే ఇక్కడ ఈ గ్రామంలో కరెంటు అయితే దగ్గరలో ఎక్కడా లేదండి. అందుకని పగలే మేము కళ్యాణం అనేది జరిపిస్తూ వస్తున్నాము. కళ్యాణం అనేది కూడా మేము 4-5 సంవత్సరాల నుంచే మేముగా అనుకొని చేస్తూ వస్తున్నాము. అంతకుముందు అయితే మా ఆర్థిక పరిస్థితిని బట్టి అభిషేకము, హోమము, అలాగే పూర్ణాహుతి కార్యక్రమం అనేది చేసి ఒక 10 మందికి భోజనం అనేది పెట్టడం జరిగేది. కానీ కొంచెం ఇద్దరం ప్రైవేట్ జాబ్ చేస్తూ పరిస్థితి అయితే బాగానే ఉంది కదా, స్వామివారిని అలా ఎలా వదిలిపెట్టడం అనేది కరెక్ట్ కాదనేసి మేమిద్దరం అయితే అనుకొని కళ్యాణ కార్యక్రమం అనేది స్టార్ట్ చేసి ఇప్పటికి ఇది 5వ సంవత్సరం అండి. 5 సంవత్సరాల నుంచి కూడా మా మరిది గారు మేము కలిసి ఈ కళ్యాణ కార్యక్రమం అనేది జరిపించుకుంటూ వస్తున్నాము. అసలు స్వామివారి కళ్యాణం చేయాలంటేనే ఎంతో అదృష్టం ఉండాలి. మేమైతే అది అదృష్టంగానే భావించి మాకు చేతనైన దానిలో ఘనంగా ఈ లోక కళ్యాణం అనేది జరిపిస్తూ వస్తున్నాము. ఇలాగే కళ్యాణంలో భాగంగా మొదటైతే ఆదిదేవుడైనటువంటి గణపతి స్వామివారిని ఆవాహన చేసి గణపతి పూజ అనేది జరిపిస్తూ ఉన్నారు. చూడండి, మనం ఎటువంటి కార్యక్రమం మొదలుపెట్టినా, అలాగే ఎటువంటి పూజా కార్యక్రమం అనేది స్టార్ట్ చేసినా మొదటిగా గణపతిని అనేది పూజించడం మన సంప్రదాయం కదండి. గణాధిపతి అయినటువంటి స్వామివారిని పూజించుకున్న తర్వాత పంచబ్రహ్మలని, అలాగే అష్టదిక్పాలకుల్ని ఆవాహన చేసి కళ్యాణ కార్యక్రమం అయితే జరిపిస్తూ ఉన్నారు అయ్యవారు. అలాగే
స్వామివారిని అమ్మవారిని మేము ఈ కలశాల్లో ఆవాహన చేసి కళ్యాణం అనేది జరిపిస్తున్నామండి. విగ్రహాలు తెచ్చే పరిస్థితి కూడా మాకు లేదు, కానీ కళ్యాణ కార్యక్రమం అనేది జరిపించాలి అనే మనసులో అయితే ఒక సంకల్పం ఉంది. అదైతే ఆ కోరిక అయితే తీర్చాలి. ఎలాగైనా సరే కళ్యాణం అనేది మాకు చేతనైనట్టు మా స్తోమతకు తగ్గట్టైనా జరిపించాలని మేమైతే ఇలా కళ్యాణం అనేది చేస్తూ వస్తున్నాము. భగవంతుని దయ వల్ల, ఈ పరమేశ్వరుని దయ వల్ల ముందు ముందు మా పరిస్థితి బాగుంటే తప్పకుండా విగ్రహాలు అనేది తీసుకొచ్చి ఈ కళ్యాణం అనేది జరిపించాలని నేను ఆశపడుతున్నానండి. అలాగే ఈ కళ్యాణ కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నారు. మా చుట్టుపక్కల ఊరు వాళ్ళు, ఎర్రమాడు, పెద్దవారం, వావిలాల గ్రామంలో ఉన్న వాళ్ళంతా చాలామంది పాల్గొన్నారండి. కళ్యాణ కార్యక్రమం చేయడం, కళ్యాణం చూడడం, అలాగే కళ్యాణం చేయించడం ప్రతిదీ మనం ఒక అదృష్టంగా భావించాలి. స్వామివారి కృపా కటాక్షాలు మనందరిపై ఎప్పుడూ ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనే కుటుంబం అండి మాది. చూడండి, కార్యక్రమంలో ఇప్పుడైతే స్వామివారికి కాళ్ళు కడిగి కన్యాదానం అనేది చేస్తున్నామండి. చూడండి, ఈ కళ్యాణంలో భాగంగా స్వామివారికి జీలకర్ర బెల్లము, అలాగే మాంగళ్య పూజ, ఇవన్నీ కూడా అయ్యగారు జరిపిస్తూ ఉన్నారు. ఇంతటి మహద్భాగ్యం మాకు కలిగినందుకు మేమైతే సదా రుణపడి ఉంటాము స్వామివారికి. అలానే ఈ కార్యక్రమం అంతా జరిపించడానికి మాకు పోయారు అత్తయ్య గారు ఉన్నారు. అత్తయ్య గారు పూర్తి సహకారం మాకు ఎప్పుడూ ఉంటుంది ఇట్లాంటి ఈ కార్యక్రమం జరపడంలో. ఇప్పుడైతే కళ్యాణంలో భాగంగా స్వామివారికి జీలకర్ర బెల్లం అనేది పూజ జరిగిందండి. చూడండి, జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత మంగళ్యధారణ, తర్వాత కార్యక్రమం తలంబ్రాలు. ఇలాగా కార్యక్రమాన్ని వివిధ ఘట్టాలుగా పూర్తి చేస్తున్నారు అయ్యవారు. చూడండి, మాంగళ్యధారణ జరుగుతూ ఉన్నది. స్వామివారి తరపున అమ్మవారికి మాంగళ్యధారణ జరుగుతూ ఉన్నది. మీ అందరూ కూడా ఈ మాంగళ్యధారణ జరిగేటువంటి కార్యక్రమాన్ని చూసి తిలకించండి. స్వామివారి కృపకు పాత్రలు కండి. మాంగళ్యధారణ అనేది జరుగుతుందండి. కానీ ముందు ముందు మా పరిస్థితి బాగుంటే తప్పకుండా విగ్రహాలు అనేది తీసుకొని కళ్యాణం అనేది జరిపించాలని ఆలోచిస్తున్నాము. చూడండి, అమ్మవారికి మెట్టెలు అలాగే నల్లపూసలు సమర్పించి ఉన్నాము. ఇలాగా ఊరి మొత్తం మీద కార్యక్రమం జరగడం వేరండి, కానీ మా కుటుంబమే కష్టపడి ఇట్లా కార్యక్రమం అనేది జరిపిస్తూ ఉన్నాము. మరి ఆ స్వామి ఎప్పుడైతే సంకల్పిస్తారో అప్పుడు ప్రజలందరూ సహకరించి ఆ దేవాలయాన్ని అనేది పునఃప్రతిష్ఠించి ఒక ఆవరణ అనేది ఏర్పాటు చేసి, అలాగే మండపం అనేది ఏర్పాటు చేసి ఆ మండపంలో ఎప్పుడు కళ్యాణం చేస్తామని మేమైతే ఆశగా ఎదురు చూస్తున్నాము. ఇదంతా త్వరలోనే జరగాలని స్వామిని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఈరోజు కళ్యాణం అయిపోయిన తర్వాత ఇప్పటివరకు అయితే ఇది కావాలి అది కావాలని స్వామివారిని మేము ఎప్పుడూ అడగలేదు, కానీ స్వామివారికి చేయాలనుకున్న కార్యక్రమాలన్నీ చేసే శక్తిని మాత్రం ప్రసాదించమని అడిగాను నేనైతే. స్వామివారికి తలంబ్రాల కార్యక్రమం అనేది జరుగుతుందండి. అలాగే మా దంపతులు, మా మర్రి గారి వాళ్ళు, అలాగే ఇంకొక దంపతులు కూడా కూర్చున్నారు మాతో పాటు కళ్యాణంలో. ముగ్గురం కూడా ఇలాగా తలంబ్రాల కార్యక్రమం అనేది జరిపించామండి. లోకరక్షణార్థం స్వామివారి కళ్యాణం చేయడం అనేది అసలు మేమైతే ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాము. మనం ఎక్కడైనా ఒక దేవాలయంలో కళ్యాణం చేయాలంటే ఒక పర్మిషన్ తీసుకోవాలి, అలాగే కొంచెం ఖర్చు పెట్టుకోవాలి, అలాగే ఓపికగా 3 గంటల పాటు కూర్చోవాలి, ఇలాగ ప్రతిదీ ఆలోచించాలి. కానీ మాకు స్వయంగా స్వామివారి కళ్యాణం చేసే అదృష్టం వచ్చిందని మేమైతే చాలా సంతోషంగా భావిస్తున్నామండి. ఇంతటి అదృష్టం అనేది మాకు కలిగినందుకు మా జన్మ ధన్యమైపోయింది అనుకుంటున్నాము. అలాగే మేము ఉన్నంతకాలం కూడా ఇలా స్వామివారికి మాకు చేతనైన దానిలో ఈ కార్యక్రమం అనేది జరిపిస్తూ వస్తున్నాము. ఇంకా అంటే ఇంకా బాగా చేసే అదృష్టం మాకు ప్రసాదించమని నేను అడుగుతున్నాను స్వామివారిని.
ఆ రోజు ఎప్పుడు వస్తుందా, అలాగే ఇంకా ఇప్పుడైతే ఒక 100 మందికి భోజనాలు పెడుతున్నామండి. ఇంకా ఎక్కువ మందికి అన్నదానం చేసే భాగ్యము, అలాగే స్వామివారి కళ్యాణం ఇంతకంటే ఘనంగా చేసే భాగ్యము మాకు కలిగించమని నేనైతే అడుగుతున్నాను స్వామివారిని. చూడండి, స్వామివారికి చూపించి అమ్మవారికి చూపించి స్వామివారికి తలంబ్రాలు అనేది పోయడం జరుగుతుందండి. స్వామివారి పాదాలని స్వామివారిగా భావించి, అలాగే అక్కడ ఉన్నటువంటి కన్యాదానం చేసినటువంటి కొబ్బరి బొండాన్ని అమ్మవారిగా భావించి ఈ తలంబ్రాల కార్యక్రమం అయితే జరిపిస్తూ ఉన్నాము. దేవలోకం నుండి పరమేశ్వరుడు, పార్వతీ సమేత పరమేశ్వరుడు మమ్మల్ని దీవించాలని మీరు కూడా కోరుకోండి. నేనైతే ఇంతకంటే బాగా మీ సేవ చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించమని నేను స్వామివారిని అడిగాను. తర్వాత మా మరిది గారు వాళ్ళు కూడా తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొన్నారండి. వీళ్ళ తర్వాత మూడో జంట అయినటువంటి మా బాబాయ్ గారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొన్నారు. తలంబ్రాలు అనేది అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని మేము హోమం అయితే చేసామండి. హోమానికి కూడా ప్రత్యేకంగా హోమగుండం కానీ లేదంటే అక్కడ ఒక సరైన ఏర్పాట్లు కానీ లేవండి. అది ఒక ఊరి చివర ఒక అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉంది ఆ శివాలయం. అందుకని మాకు అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ అయితే ఏమీ లేవు. ఉన్న దానిలో అన్ని ఏర్పాట్లు అయితే చేసుకొని మేము ఈ కార్యక్రమం అయితే చేపించాము. ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే మనం అక్కడ ఉండగలమండి. సాయంత్రం అయితే లైటింగ్ ఉండదు, అలాగే ఏ ఫెసిలిటీస్ ఉండవు. అలాగని అక్కడ కూర్చోవడానికి నుంచోడానికి కూడా ఏమీ లేదు. అందుకని మేమైతే పగలే కళ్యాణం అనేది నిర్వహిస్తూ, అలాగే హోమాది కార్యక్రమాలు, పూర్ణాహుతి కార్యక్రమం అన్నీ ఆ ఒక్క రోజులోనే పూర్తి చేసుకొని సాయంత్రానికి కార్యక్రమం అంతా పూర్తి చేసుకోవడం జరుగుతుందండి. చూడండి, ఇప్పుడైతే గణపతి హోమము, రుద్రహోమం అనేది జరిపిస్తారు అయ్యగారు. చూడండి, మీకు ఇక్కడ టెంపుల్ కనిపిస్తూ ఉంది. చాలా చిన్న టెంపుల్ అండి. కానీ తాతగారు స్వయంగా ఆ శివలింగాన్ని నెత్తి మీద పెట్టుకొని కాశీ నుంచి నడిచొంచి మరి ఇక్కడ ఆ విగ్రహాన్ని ఆ లింగాకారాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అందుకని మా వంశం మొత్తం కూడా ఇలాగా స్వామివారికి సేవ చేస్తూ ఉన్న దానిలోనే అన్ని కార్యక్రమాలు అనేది పూర్తి చేస్తూ వస్తున్నాము. ఇప్పుడైతే గణపతి హోమము అలాగే రుద్ర హోమము జరిపిస్తారు అయ్యగారు. ఈ హోమాది కార్యక్రమం కూడా అయిపోయిన తర్వాత పూర్ణాహుతి అనేది జరిపిస్తామండి. ఈలోపు వంట కార్యక్రమాలు అయితే అవుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం కాస్త ఎక్కువ మంది వచ్చారండి అనుకున్న కన్నా. ఎప్పుడు ఒక 100 మందికి అయితే మేము అన్నప్రసాదం అనేది ఏర్పాటు చేస్తున్నాము. స్వయంగా మేమే వండి పెడతాము. కానీ ఈసారి ఎలాగో ఒక 150-200 మంది వచ్చినట్టున్నారండి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. స్వామివారు ఇలాగే మాకు ప్రతి సంవత్సరం ఏదైనా కొత్తగా ఇంకొంచెం గొప్పగా చేసే అదృష్టాన్ని ప్రసాదించమని నేను కోరుకుంటున్నాను. ఇలా పూర్ణాహుతి ఇలా హోమం అయితే జరిగిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం అనేది ఉంటుందండి. ఫస్ట్ అయితే గణపతి హోమము, తర్వాత రుద్ర హోమము, తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం అనేది జరిపిస్తారు. ప్రతి సంవత్సరం ఇలాగా 1 by 1 అనేది కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రోగ్రాం అంతా ముగించడం జరుగుతుందండి. ఎప్పుడైతే హోమ కార్యక్రమం అయిపోయింది, మా వారు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. ఇలాగ మగవారు సాష్టాంగ నమస్కారం, అలాగే ఆడవారు ఇట్లా మోకాళ్ళపై కూర్చొని నమస్కారం చేయడం అనేది మన సంప్రదాయం కదండి. అలాగే హోమ కార్యక్రమం పూర్తయింది కాబట్టి హోమ భస్మం అనేది ధరించి తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం అనేది జరిపిస్తాము.
అలాగే మేము ఈ కార్యక్రమం అనేది ఎలా జరిపించామో కూడా మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, మాకున్న దానిలో అయితే మేము చాలా హ్యాపీగా కార్యక్రమం అయితే జరిపించాము. దేవుని కార్యక్రమాలు చేయడానికి ఆడంబరాల కంటే కూడా చేయాలి అనేటువంటి సంకల్పం, అలాగే చేయాలనుకునే మంచి మనస్తత్వం ఉండాలి. నేనైతే అదే కోరుకుంటున్నాను. కొండంత దేవునికి కొండంత పత్రి ఎలాగో పెట్టలేమో అలాగే స్వామివారికి అవి కావాలి ఇవి కావాలని ఆయన ఎప్పుడూ ఆశపడరండి. మంచి మనసుతో పూజ చేయడం, అలాగే స్మరణ చేయడం చాలు అనుకుంటారు ఆయన. శివునికి అభిషేకము, అలాగే విష్ణువుకి అలంకారము ప్రీతికరం కదా. అందుకని అభిషేక కార్యక్రమం అయితే జరిపించి తర్వాత కళ్యాణ కార్యక్రమం అనేది చేస్తూ వస్తున్నాము. ఇలాగ 1 by 1 అభిషేకం తర్వాత నైవేద్యం సమర్పించి కళ్యాణ కార్యక్రమం చేసి అలాగే రుద్రహోమం అనేది జరిపించి పూర్ణాహుతి అనేది చేయడం జరిగిందండి. చూడండి, చాలా చిన్న టెంపుల్, ఒక 2, 3, 4 కన్నా లోపల అనేది ఎవరు ఉండలేరు. చూడండి, చుట్టుపక్కల ఇలా ఉంటుంది టెంపుల్ వాతావరణం అనేది. అలాగే ఈ గుడి ప్రాంగణం అనేది ఇంతవరకే ఉందండి. చూడండి, అటువైపు టెంట్ వేసి వంటలు అనేది చేశాము. వంట కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము కళ్యాణంలో కూర్చున్నాము. అలాగే 2 అయిపోయింది కార్యక్రమం అయ్యేసరికి. అందుకని భోజనానికి అందరూ ఇబ్బంది పడుతున్నారని ఫస్ట్ అయితే వాళ్ళకి భోజనాలు పెట్టేసిన తర్వాత మేము మిగతా కార్యక్రమం అయితే చూసుకున్నాము. అన్నదాన కార్యక్రమం చేయడం అనేది, అలాగే కళ్యాణం చేయడం అనేది